హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తున్నాను కదండి. ఆ మోటివేషన్ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లోని బాగా పేదవాడు ఒకడు ఉండేవాడు అనమాట. అస్సలు తినడానికి తిండి కూడా లేదు. చాలా బాధపడుతూ ఉంటే ఒకరోజు దేవుడిని బాగా కోరుకున్నాడు. నాకు చాలా కష్టాలున్నాయి, ప్రత్యక్షం అవ్వ అని చెప్పేసి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడనమాట. అయ్యి నీకు ఏ వరం కావాలి అని అడిగితే, నాకు తినడానికి తిండి లేదు, నాకు ఏ దారి చూపిస్తావు అని అడిగితే, అప్పుడు ఒక సంచి అయితే ఇచ్చాడనమాట. సంచి ఇచ్చి అందులో నుంచి నాణాలు అయితే వస్తాయి, నీకు సరిపడగా నాణాలు తీసుకొని మిగిలింది నదిలోకి విసిరిన తర్వాత అప్పుడు ఆ నాణాలు వాడుకోవడానికి ఉపయోగపడతాయి. అప్పుడు దాకా నువ్వు ఆ నాణాలు వాడుకోవడానికి అవ్వదు, నువ్వు ఎంత తీసుకుంటావో తీసుకొని మిగిలింది పారే అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే సరే అని చెప్పేసి ఓకే అని అంటాడు. అనేసి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పేదవాడు ఏం చేస్తాడంటే, ఆ సంచిలోనున్న నాణాలు తీయడం మొదలు పెడతాడు. తీస్తున్న కొలది వస్తాయి. మనిషికి ఆశకి హద్దు ఉండదు కదండి, అందువల్ల ఎంత తీసినా కూడా తనివి తీరదనమాట. అయితే అలాగా డబ్బులు తీస్తూ ఒకరోజైతే ఎంతకాలం తీస్తూ ఉంటాడో ఖర్చు పెట్టి ఏదైనా తినకుండానా. అయితే ఒకరోజు బాగా ఆకలి అయితే వేసిందనమాట. ఆకలి వేస్తే తినడానికి తిండి లేదు. ఆ డబ్బులు ఖర్చు పెడదామంటే ఆ సంచి పారేసిన తర్వాత అది ఖర్చు పెట్టడం అవుతుంది. ఎలాగా అని ఆలోచించి ఏం చేశాడంటే భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. అంటే అందరింట్లోకి వెళ్ళి తిండి అడిగి తీసుకొని తింటూ ఉండేవాడు అనమాట. అక్కడ తిండి అడిగి తీసుకోవడం, బ్యాగుల్లో నుంచి డబ్బులు తీస్తూ ఉండడం, ఇదే పనిగా పెట్టుకున్నాడు అనమాట. తీరా చివరికి ఒకరోజైతే ఇంకా చనిపోయాడు. ఇంకా డబ్బు అలా తీస్తూ ఇంకా చనిపోయాడు అనమాట. ప్రాణం అయితే వదిలేశాడు. అంటే ఆ తీసిన డబ్బుని అనుభవించలేదు, ఆ దేవుడు ఇచ్చినందుకు కరెక్ట్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు అనమాట. అందువల్ల మనకి ఏదైనా దక్కింది అంటే దాన్ని కరెక్ట్గా అనుభవించాలి. లేదు అని అంటే ఇలాగే జరుగుతుందన్నమాట. మనకి అంత డబ్బు వచ్చినా కూడా ఆకలి ఎక్కువైపోయి సంతృప్తి అనేది లేక అలా జరిగింది. అలాగా ఈ కథలోని నీతి ఏంటంటే, మనకి ఎంత ఉన్నదో అంత సంతృప్తిగా కావాలనుకొని ఇంక అక్కడితో ఆగిపోవాలి. ఇంకా కావాలని పరుగులు పెడితే మన ఊపిరే పోతుందన్నమాట. అంతకుమించి మనకి ఏమీ మిగలదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.